స్త్రీలలో కూడా ఉంటారు, వాళ్ళ యొక్క విషయాలు వీళ్ళు తెలుసుకుని, వీళ్ళ యొక్క విషయాలు వాళ్ళు తెలుసుకుని ఇంకా ఇంట్లోకి ఏం చేస్తారు, ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకున్నట్టు చేస్తారు. అలానే ప్రభునందు ప్రియులారా, వీళ్ళని దేవునికి దూరం చేయాలంటే ఏం చేయాలని ఆలోచన చేసింది సాతాను. ఈ లోపలికి ఏదైనా చోట్లకి ఎలా రావాలని ఆలోచన చేసి, సాతాను కూడా తెలివి కలిగిన వాడు కాబట్టి సర్పాన్ని కోరుకుంది. యుక్తి కలిగినది సర్పం, తెలివి కలిగింది, భూజంతువులన్నిటిలో తెలివైనది. అంటే ఎలా అయినా మోసం చేయగలుగుతుంది, దేవుని మోసం చేయగలుగుతుంది, మనిషిని మోసం చేయగలుగుతుందని ఎంచుకున్నది సాతాను. సాతాను సర్పము సాతానికి అవకాశం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నేను చిన్న బైబిల్లో లేదు కానీ వీళ్ళిద్దరికి డీలింగ్ నేను ఆలోచన చేసే పరిశుద్ధాత్మ